నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను మీ కేవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. జనరల్గా ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ తమ్ముడు, సో ఇలా చెప్తూ ఆ ఫలానా అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. బట్ ఆ ఫలానా అనేది ఉన్నా కూడా తనకి తానుగా ఒక ఓన్ ఐడెంటిటీ సంపాదించుకోవాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, అందరికీ సుపరిచితం అవ్వాలి అనే విధంగా కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు చక్రి గారి బ్రదర్ మహిత్ నారాయణ గారు. సో వారి స్టూడియోలో ఉన్నాము. వారి వర్క్ కూడా ఈ మధ్య మంచి ఊపు మీద ఉన్నారు. సో ఏం చేస్తున్నారు అసలు, మహిత్ నారాయణ గారు ఎలా ఉన్నారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఆయనతో స్వయంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు కొంచెం ఓకే అన్నట్టు కనిపిస్తున్నారు. నేను ఎప్పుడు ఓకే ఉంటానే. అంటే చక్రి గారి తర్వాత చక్రి గారు ముందు అంటే మీరేం చెప్తారు? చక్రి గారి ముందు అంటే అదో డిఫరెంట్ లైఫ్. ఆ లైఫ్కి అంటే ఆ లైఫ్లో ఆనందాలు, సంతోషాలు, పెద్ద అంటే కుటుంబం ఇప్పుడు ఉన్నా కూడా ఆయన ఉన్నప్పటి సంతోషం మాత్రం డెఫినెట్గా లేదు. చాలా మిస్ అవుతున్నారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయినట్టుంది. 11 కాదండి, 20 సంవత్సరాలైనా అంతే. అంటే ఇది చెప్తే చాలా మంది ఫీల్ అవుతారేమో, ఏంటి అంటే ఒక మనిషిని ఇంకెన్నిసార్లు ఇట్లే బాధపడుతూ తలుచుకుంటూ ఉంటారు అని. అది అంటే ఆయనతో గడిపిన వాళ్ళకే తెలుస్తుంది. అంతేనండి. అంటే అది మీరే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. అదే, వాళ్ళు వెళ్ళిపోయి దశాబ్దాలు దాటచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు, జ్ఞాపకాలు, వాళ్ళు మిగిల్చిన గుర్తులు, అది చేదైనా మధుర జ్ఞాపకాలైనా కూడా మన మనసులో ఎప్పటికీ అలా నిల్చుంటాయి. అది ఏంటంటే అన్నయ్య పంచిన ప్రేమ ఆయన 40 సంవత్సరాల్లో 100 సంవత్సరాలకు కావాల్సిన ప్రేమను పంచారు 100%. అందుకని ఆ ప్రేమని మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు. సో అదే కాకుండా ఆయన మాట అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఎలా అంటే ఒక ప్రతిరోజు పండగ ఇంట్లో. ఆయన లేచాడంటే పండగ. సో అలా అంతలా బాగా కలిసిపోయి వాళ్ళే. ఆయనకి అంత టైం ఉండేదా అప్పట్లో? అదేనండి, ఉన్న 15 నిమిషాలు చాలు. రోజంతా కూర్చొని మూగగా ఉండి మాట్లాడకుండా అందరినీ ఇరిటేట్ చేసే కంటే ఉన్న గంటలో ఆయన చేయాల్సిందంతా చేసేవారు. సో ఫ్యామిలీ గురించి కానీ అన్ని కనుక్కొని ఆయన అన్నీ చేసుకున్నాక ఆయన వర్క్కి వెళ్ళేవారు అనమాట. సో ఎక్కడైనా మంచి పర్ఫెక్ట్గా ఉన్నారు. అటు ఆ వర్క్ వెళ్ళినాక వర్క్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా ఆయన చాలా ఆదర్శం అండి. అలాంటి మనిషి ఉండడు, రారు. అది మాత్రం. అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఓకే, నా కోసం అంతా కొంచెం సెట్ అయ్యారా? ఆవిడ సెట్ అవ్వడం అనేది ఇంక ఉండదండి. అంతే. చూసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఎలా ఉన్నామంటే కూడా నేనన్నా బాగున్నా అని చెప్తానా, ఆవిడ అసలు ఆ మాట కూడా అనలేదు. ఇప్పటికి కూడా బాగున్నాననైతే చెప్పదు. ఏముంటుంది నా కొడుకు లేకుండా అని అంటది ఇప్పటికీ కూడా. ఇంకా ఆవిడ మాత్రం పాపం ఆ బాధ అలాగే ఉంది. అంటే ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక సొసైటీలో తిరుగుతూ ఒక వర్క్ ఇలా ఉన్న మేమే మర్చిపోలేకపోయినప్పుడు కన్న తల్లి ఆవిడ ఒక ఇంట్లోనే ఆ ఇంటికే పరిమితం. ఆవిడకి డెఫినెట్గా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఓకే. అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్గా కూడా అన్నయ్య సపోర్ట్గా ఉండేవాళ్ళు అని అనేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది? మార్పు ఏమన్నా వచ్చిందా? ఫైనాన్షియల్ సపోర్ట్ అంటేనండి, ఫ్యామిలీ ఇప్పుడు నాన్న తర్వాత మమ్మల్ని చూసుకుంది అన్నయ్య. అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాం. సో ఎప్పుడు మేము సపోర్ట్ విడిగా లేము. జస్ట్ ఆయన పోయే ముందు తప్పితే మొత్తం మిగిలిన టైం అంతా అన్నయ్య మేము కలిసే ఉన్నాము. సో ఆయన తర్వాత పోయిన తర్వాత అంటే ఫైనాన్షియల్గా అంటే అదే 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ అక్కడ నుంచి చిన్న చిన్నగా చేస్తూ ఇప్పుడు ఒక అంటే పర్లేదు. ఓకే. అంటే అప్పట్లో ఆయన అంటే చక్రి గారి స్టూడియోలో ఉన్న ఎక్విప్మెంట్ కూడా మిస్ అయ్యాయి, మీ వరకు రాలేదు అన్నారు. ఆ తర్వాత మరి ఇంత ఎక్విప్మెంట్ అంటే ఈ స్టూడియో మీరు రీసెంట్గా పెట్టినట్టున్నారు.
సో చూస్తుంటే మంచి ఫుల్లీ ఎక్విప్డ్ లా కనిపిస్తుంది. ఏంటి దానికి సంబంధించి ఏమైనా తేలిందా? లేదంటే ఇదంతా ఎలా? యాక్చువల్లీ అది అదేనండి, అది వేరు. మ్మ్. సో అది తేలదు, రాదు, ఇంకా అది మర్చిపోవాలి మనం. అంతే. సో ఇది నా ఫ్రెండ్ నేను కాంబినేషన్ అంటే పార్ట్నర్షిప్లో తీసుకున్న స్టూడియో. ఓకే ఓకే. సో అన్నయ్యకి కూడా ఎప్పటి నుంచో స్టూడియో ఎస్టాబ్లిష్ చేయాలని ఉండేది. మీరు కూడా చెప్పినట్టున్నారు కదా Yes, C చక్రి Studios గారి సి. అవునండి. ఓకే, మరి చక్రి గారి పేరు మీద సి స్టూడియో అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. అవును. బయట చూస్తే ఎవరెస్ట్ అని ఉంది. ఏంటి అసలు దానికి? యాక్చువల్లీ సి స్టూడియో తీసుకొని స్టార్ట్ చేశానండి. మ్మ్. అయితే నాకు ఆ ప్లేస్లో నాకు వెళ్ళడం కానీ రావడం కానీ అంత ఇబ్బందిగా ఉండి కొంత ఓకే. స్టూడియో కూడా అంటే ఎక్కువగా run పెట్టారా అవ్వాలి. అసలు? పెట్టానండి. పెట్టారు. ఎక్కడ పెట్టాను. పెట్టారు? ఈ శ్రీనగర్ కాలనీలోనే ఒక ఓకే. చోట ఎస్టాబ్లిష్ చేశాను. అది ఓకే. అంతగా జరగలేదు. మ్మ్. సో దానికి తోడు నాకు అక్కడ మూవబిలిటీ కష్టం ఉండి, ఇది ఆల్రెడీ ఎవరెస్ట్ స్టూడియో అనేది రన్నింగ్ స్టూడియో. వీళ్ళు ఆహా. ఒక 5 yearsగా రన్ చేస్తున్న స్టూడియో. ఓకే. ట్విన్ సిటీస్లో అందరికీ తెలుసు ఎవరెస్ట్ స్టూడియో అంటే, మ్మ్. అందరికీ తెలిసిన పేరు, మంచి మ్మ్. వర్క్స్ జరుగుతున్న స్టూడియో అన్నమాట. సో ఓకే ఇక్కడ ఓకే. సౌండింగ్ కానివ్వండి, తర్వాత ఎకాస్టిక్స్ కానివ్వండి, అన్ని మ్మ్. మంచి చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మ్మ్. ప్లేస్ కొంచెం స్పేషియస్గా స్టూడియో ఓకే. అంతా. మ్మ్. సో అది మెయిన్ ఏరియాలో ఉంది, ఫుల్ మెయిన్ రోడ్ ఎక్విప్డ్ మీద. అనమాట. మ్మ్. అందుకని చెప్పి వాళ్ళు తీసేస్తుంటే అంటే నేను ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి, అంటే అన్నయ్య ఆశయం ఏంటి స్టూడియో అనేది. సో ఓకే. పేరు నాది అదే పెట్టాలి ఇదే పెట్టాలని ఆయన ఏమి అనలేదు, అనుకోలేదు. మ్మ్. సో కానీ నేను ఆయన స్టూడియో అలా పేరు కలిసి రావాలని పెట్టాను. బట్ ఎవరెస్ట్ స్టూడియో అనేది అందరికి తెలిసింది, మళ్ళీ దాని పేరు మారిస్తే ఎందుకు ఓకే. అని చెప్పి అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఎవరెస్ట్ అంటే అంత శిఖరం ఎత్తైంది కదా, అంత ఎత్తైన శిఖరం లాగా మీరు ఎదిగిపోతారు అనమాట. అంతేనండి. అలా ఎదిగినప్పుడు ఆయన పేరు మీద ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఆ వచ్చిన డబ్బుతో ఎన్నో చారిటీస్ చేయొచ్చు. ఓకే. అలాంటి వాటికి అవును, ఉపయోగించుదాము. అలాంటి కార్యక్రమాలు చేస్తారంటున్నారు కదా. మొన్న రీసెంట్ గా జయంతి జరిగినట్టుంది. అవునండి. ఎలా చేశారు ఏంటి? అదేనండి, ఆయన జయంతి సందర్భంగా ఎవ్రీ టైం లాగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మ్మ్. తర్వాత ఆ, ఎవరికైతే నీడీ పీపుల్కి ఫుడ్ అవసరమో వాళ్ళకి ఫుడ్ సప్లై, అంటే ఓకే. ప్రపంచం అంతా, దేశం అంతా, రాష్ట్రం అంతా అంతా కాదు. అది ఎవరి సో వల్ల మనకు కాదులేండి. మనకు మ్మ్. అయినంతలో కొంతవరకు ఫుడ్ మ్మ్. డిస్ట్రిబ్యూషన్, తర్వాత బసుతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ఉన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది. అది ఓకే. అది ఇలాంటివి కొన్ని చేయగలిగాము. సో మ్మ్. ఫర్దర్గా ఇంకా చాలా చేయాలి. ఎంతోమంది సింగర్స్ని, ప్లేయర్స్ని వీళ్ళందరినీ పైకి తీసుకురావాలి. మ్మ్. వాళ్ళకి కావలసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలి చక్రి పేరు మీద. ఓకే. ఒక యూనివర్సిటీ లాంటిది. చాలా ఉన్నాయి ఆశలు, ఆశయాలు. ఆశయాలు చాలా ఉన్నాయండి, కానీ ఇంకా మరి ఫండ్స్ ఏమైనా సాధించాల్సింది. రైజ్ అవుతాయా? అసలు ఏమన్నా దానికి అంటే ఫండ్స్ రైజ్ అయ్యే విధంగా మీరు ఏమన్నా కార్యాచరణ రూపొందించారా అసలు? నో అండి, అసలు మ్మ్. ఫండ్స్ గురించి ఆలోచించట్లేను. మీరు కష్టపడా? ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి. మ్మ్. ఆ తర్వాత మనం చేస్తుంటే వస్తాయేమో, అది వేరే విషయం. కానీ ఒకరిని అడిగి మాత్రం చేయాలి అని అనుకోవట్లేదండి నేను. ఓకే. అయితే ఎంతైతే అంత మా నుంచి అయింది, మా ఫ్యామిలీ నుంచి ఎంత అవుతుందో దాంతో మ్మ్. ముందుకెళ్తాను తప్ప మ్మ్. ఆశించద్దు, ఎవరిని అడగద్దు అని. అది తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే మ్మ్. మంచి పనికి తప్పు కాదేమో అది, అవును. బట్ కానీ నాకు ఇష్టం లేదు. మ్మ్. మ్మ్. ఏముంది, అందరికీ పుణ్యమే కదా. మీరు అలా ఫండ్స్ రైజ్ చేసినా ఇష్టపడి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ, ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా ఇష్టపడి ఇచ్చేవాళ్ళు ఉంటారు. మ్మ్. అలాంటి ఆలోచన చేయాలని లేదండి. మీకు లేదు. లేదు. ఓకే. మ్మ్. అంటే ఇప్పుడు అన్నయ్య ఏమన్నా సంపాదించారా అండి? ఆయనకు బోలెడు సంపాదించారు, ఆయన మ్మ్. సంపాదించింది చాలా సంపాదించారు. అవి ఇప్పుడు మీకు వచ్చాయా లేదంటే? లేదండి, అక్కడే ఉన్నాయి. మ్మ్. కోర్టులో స్టిల్ కోర్టులో నడుస్తున్నాయి. కొన్ని మ్మ్. ఆవిడ సేల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది అడగకూడదు జనరల్గా. అంటే చక్రి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వైఫ్ చూసుకుంటే ఆవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఆవిడ లైఫ్ అంతా బాగానే ఉంది. మరి ఆవిడ అంటే అప్పట్లో చక్రి గారు చనిపోయినప్పుడు చాలా కేసులు, మిమ్మల్ని చాలా గొడవ చేయడం, సంథింగ్ ఏదో చాలా గొడవలు అయితే జరిగాయి అవునండి. అప్పట్లో. మరి ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి అంతా ఏంటి అసలు? అదే అంటే ఆవిడ వదిలేసారా? ఆస్తుల కోసమే కదా ఆవిడ చేసిందంతా. ఎన్నో సంపాదించి ఎంతో ఉన్నత స్థానంలో నాన్నని ఏమీ సంపాదించలేదు, ఏమీ లేవు అని క్రియేట్ చేసింది. ఏమీ లేవు అని క్రియేట్ చేస్తూనే వీళ్ళు ఆస్తుల కోసం నన్ను హింసిస్తున్నారని చెప్పింది. సో 2 విధాలుగా చేసింది. సరే,
వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, ఏం చేసినా ఆయన ఆయన మంచి కోరినా, ఆయన పేరు బయటికి తీసుకెళ్లాలన్నా, ఆయనను ఉన్నత స్థానంలో మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా మేమే తప్ప ఇంకెవరు కాదు. సో అది 100%. ఇంకా కోర్టు కేసులు నలుగుతూనే ఉన్నాయి. అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఎంతకాలం నడుస్తాయంటారు అసలు? మన వ్యవస్థలు అలా ఉన్నాయి. ఓకే. మొన్న గద్దర్ అవార్డ్స్లో కూడా అంటే నేను ఒక చోట విన్నాను, గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ బిడ్డ చక్రి గారు అంటే ఒకప్పుడు ఎన్ని సాంగ్స్ అసలు ఇప్పటికీ ఫర్ ఎవర్ సాంగ్స్ అసలు ఇప్పటికీ వింటూనే ఉంటారు. ఎవర్ గ్రీన్ సాంగ్స్, హిట్స్ చాలా అందించారు. మరి గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ బిడ్డ అయిన మన చక్రి గారిని అసలు తలుచుకోకపోవడం పైన మీరు చాలా బాధపడ్డారు అని విన్నాం. మరి తర్వాత అంటే మీ బాధని ఎవరి దగ్గరన్నా వ్యక్తపరిచారా? ఏమైనా వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఏంటి? యాక్చువల్గా గద్దర్ అవార్డ్స్ అనేది మన రాష్ట్రానికి ఒక హైయెస్ట్ లెవెల్ ఒక అవార్డ్. నంది అవార్డ్స్ తీసేసి అలాగో కాదు, నందిని తీసేసి ఇది అంటే అప్పట్లో నంది అనగానే అసలు ఎలా ఉండేది, క్రేజ్ ఎలా ఉండేది. ఇప్పుడు గద్దర్ అన్న కూడా అలాగే ఉంది. అంతే. అలాంటి అవార్డులో నిజంగా ఆయన పేరు రాకపోవడం అసలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అని అంటే తెలంగాణ ముద్దుబిడ్డ ఒక్కటైతేను తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన జైబోలో తెలంగాణ సినిమా వల్ల ఎంతో అభివృద్ధి చెందింది. అంటే ప్రతి ఉద్యమంలో ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలే ఉద్యమంని ఉర్రూతలూగించాయి. సో అలాంటి అండ్ గద్దర్ పేరుతో వచ్చిన పాట, అసలు గద్దర్ గారికి సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. సో అలాంటి గద్దర్ గారిని కూడా అన్నయ్యే పాట పాడించారు ఆ జైబోలో తెలంగాణలో. అదే ఫస్ట్ పాట. సో అలాంటి వ్యక్తికి జరుగుతున్న పేరుతో జరుగుతున్న ఫంక్షన్లో మూలమైన వ్యక్తిని మర్చిపోవడం అనేది డెఫినెట్గా అది. మరి కమిటీ ఎందుకంత అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందంటారు? అసలు ఇన్ని మర్చిపోవడం అనేది కమిటీ తీసుకున్న నిర్ణయంలో భాగమే కదా. అంతే. ఎందుకు తీసుకుందంటారు? అదే రీజన్ ఏమి ఉండకపోవచ్చు, మర్చిపోవడమే రీజన్ అయ్యి ఉండొచ్చు. సో నేను దానికి అందుకనే అందరికీ మళ్ళీ కమిటీకి కానివ్వండి, సీఎం కానీ అందరికీ చెప్పారా? చెప్పడం అంటే అదే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంకా చెప్పలేదు. లేదు, ఒక లెటర్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇది చేద్దామని అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. కమిటీ వాళ్ళతో ఎవరితో అన్న మాట్లాడారా? కమిటీ వాళ్ళకంటే కూడా మెయిన్ ఫస్ట్ అక్కడ సీఎంకి ఉన్న వీళ్ళకి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి వీళ్ళకి ఒక లెటర్ ఇచ్చాక నెక్స్ట్ కమిటీతో మాట్లాడడం సో అనేది చేద్దాం అనుకుంటున్నాను. సరే, అంటే ఒక వ్యక్తి అడిగితేనే చేసే వ్యక్తి కాదు ఈ వ్యక్తి. తన ద్వారా ఎంతోమందికి ఇండస్ట్రీలో ఈరోజు తెలంగాణ నుంచి ఒక 10 మంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఒక 10 మంది సింగర్లు వచ్చారు, 10 మంది రైటర్స్ వచ్చారంటే దానికి కారణం చక్రి. ఏ మాత్రం తెలంగాణ నుంచి ఎవరూ లేని టైంలో ఆయన తీసుకొచ్చిన విప్లవం వల్ల, ఆయన తీసుకొచ్చిన మార్పు వల్ల, ఆయన తీసుకొచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు ఎంతోమంది రెడీ అయ్యారు. ఏ విధంగా చూసినా గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి కాకుండా ఇంకో అసలు అనేది ఊహించలేని అది. సో మరి అది గవర్నమెంట్కి కానీ ఆ కమిటీకి కానీ ఎందుకు తెలియలేదో, సో అది కూడా ఒకరు అడిగితే చెయ్యాలి అనుకునే పరిస్థితిలో ఎందుకున్నారో మాత్రం నాకు తెలియదు. బట్ డెఫినెట్గా వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అందుకనే ఈ ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా చెప్తున్నాను. అది వాళ్ళకి రీచ్ అవుతుంది, తెలుసుకుంటారు. ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ జరిగేది. అట్లీస్ట్ సంగీత విభాగానికి సంబంధించిన అవార్డు అయినా ఆయన పేరుతో అనౌన్స్ చేయాలని ఫ్యామిలీ అందరం అనుకుంటున్నాము. అది మా కోరిక. ఓకే, సక్సెస్ అవుతారులేండి. డెఫినెట్గా అవ్వాలండి. మీరు ఎందుకంటే పట్టుదల చూస్తే మామూలుగా లేదు. ఏదో పట్టుదల గురించి పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నిస్తూనే ఉంటున్నారు మీరు ఏ విషయంలో అయినా. సో హ్యాపీ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా అప్కమింగ్ మూవీ రవితేజ గారి మూవీలో చక్రి గారి పాట వాడారు. అయితే దానికి ప్రొడ్యూసర్ ఏమైనా మాట్లాడారా? మీకు ఏమన్నా గిట్టిందా విధంగా చెప్పాలంటే? లోకం చాలా డిఫరెంట్గా ఉందండి. అవసరాలకు వాడుకోవడం తప్ప అసలు విషయానికి వచ్చేసరికి అదే
ఇవి ఒక్కటే కాదు, అన్నయ్య గద్దర్ విషయమే కాదు, నేను ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా కోర్టులో మంచి ఇది తీసుకురావడానికి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. సో అంటే మీ పర్మిషన్ అవసరం లేదనుకున్నారా ఏంటి? పర్మిషన్ లేకపోతే అసలు పాట బయటకు వచ్చేదే కాదు. నా దగ్గర శాంపిల్స్, వాయిస్ శాంపిల్స్, ఆయన రా వాయిస్ కావాలి, అవన్నీ తీసుకునే వరకు నాకు ఫోన్ చేసి అన్ని మాట్లాడి శాంపిల్స్ అన్ని తీసుకొని వెళ్ళినాక సాంగ్ చేసినాక కనీసం రిలీజ్ ఉంది, సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెప్పలేదు. నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ తీసుకోవాలి, అది తీసుకోలేదు. పైగా మీడియాలో, సోషల్ మీడియాలో వారికి మా నుంచి రాయల్టీ పే చేసాము, ప్లస్ ఇది చేసాము అని చెప్పి అయితే అవేమీ లేవన్నమాట. అయితే యాక్చువల్లీ నేను ఏమి ఇవ్వకుండా, అంటే మనీ ఏమి ఇవ్వకుండా మనకిచ్చే వాల్యూ ఇస్తే నేను ఊరుకునేవాడిని. అంటే జస్ట్ వాళ్ళు అన్నయ్య మీద అభిమానంతో అమ్మతో కానీ నాతో కానీ సైన్స్ తీసుకొని అందరి దగ్గర నో అబ్జెక్షన్ తీసుకొని రిలీజ్ ఉంది అని చెప్పి పలానా రోజు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఇలాంటివన్నీ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి రెస్పెక్ట్ చేసేవాడిని నేను. ఓకే, మీరు రైస్ చేస్తారా కనీసం ఈ విషయమైనా వాళ్ళతో రైస్ చేస్తున్నారా? చెప్పాను. చెప్తే తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు, మ్యూజిక్ డైరెక్టర్ కానీ మేనేజర్స్ కానీ చాలా చీప్గా మాట్లాడారు. ఎవరండి వాళ్ళు? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బీమ్స్ అండి సినిమాకి. తర్వాత అతని మేనేజర్ మాల్యా అని ఒక అతను, తర్వాత ప్రొడక్షన్ సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్లో ఒక అతను. మీకు డబ్బులు కావాలంటే అడుక్కోండి అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. అయ్యో, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. అదే మరి ఆయన అడుక్కొని చేస్తున్నాడో మరి ఎలా చేస్తున్నాడో నాకు తెలియదు. అది సంస్కారమో సభ్యతనో ఆయన మళ్ళీ నాకు నేర్పించడం పాఠాలు. సో సాడ్ అసలు. సో ఇలా జరిగినప్పుడు కూడా సరే సమయం పాటించి ఫెడరేషన్కి కంప్లైంట్ పెట్టాను. సో వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. సో నేను ఫైనల్గా కోర్టు త్రూ అది కూడా వెళ్తున్నాను. బిఫోర్ సినిమా రిలీజ్ నేను స్టే తీసుకొస్తాను డెఫినెట్గా. ఓకే, అయితే ఎందుకు చేస్తున్నానంటే చక్రి అనే వ్యక్తి కాదు, ఒక సంస్థ అని తెలియాలి, ఒక వ్యవస్థ అని తెలియాలి. ఆయన ఏదో అనామకుడిగా రాలేదు, ఎవరు లేకుండా వచ్చి, ఫ్యామిలీ లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఎదిగిన వ్యక్తి కాదు. ఆయనకి ఏం జరిగినా అడగకుండా ఉంటారు అని ఎవరు అనుకోవాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి ఆయనకు సంబంధించిన ఏదైనా ఆథరైజ్డ్ లెటర్ ఉంటేనే ఎవరైనా చేయాలి, దాన్ని రిలీజ్ చేసుకోవాలి తప్ప ఎవరి ఇష్టానికి వాళ్ళు వాడుకోవడానికి లేదు. నాట్ ఓన్లీ చక్రి, ప్రపంచంలో ఎవరి వాయిస్ అయినా ఏఐ అంటే మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామనేది కాదు. కేసులు వేస్తే ఎక్కడో ఉంటారు అందరూ. సో అది దయచేసి తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఓకే, ఏముంది, మ్యూచువల్గా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోయేదానికి తర్వాత అంత రప్చర్ అనవసరం కదా ఇలాంటి విషయాల్లో. ఓకే, అండ్ అంటే ఏం లేదండి, ఎవరైనా నెమ్మదిగా ఉంటే వాళ్ళ మీద రెడీగా ఉంటారు. నిజంగా ఒక పేదోడు చేశాడు ఒక బ్యానర్, ఏదో కొత్త బ్యానర్, వాళ్ళకి ఆ బ్యానర్లో పాపం ఏదో కష్టపడి సినిమా చేస్తున్నా అన్న బ్యానర్ కూడా కాదు, ఒక పెద్ద బ్యానర్, ఒక రెప్యుటేషన్ ఉన్న బ్యానర్. అలాంటి వాళ్ళు కూడా ఇలా చేస్తే ఏంటంటే వీళ్ళు ఏం మాట్లాడర్లే అని అదే కదా. అవును, అంటే వాళ్ళు ఏమన్నా చేయగలరు అనుకుంటున్నారంటారా? అంతే కదా. ఓకే, అంటే వ్యవస్థ సిస్టమ్ కూడా అలాగే ఉంది, డబ్బున్న వాళ్ళకే, పేరున్న వాళ్ళకి అన్ని అలాగా. ఒక ఇండస్ట్రీలో ఇంతగా ఉన్న వాళ్ళకే ఇలా జరుగుతుంటే అసలు ఏమీ తెలియకుండా పాపం ఇండస్ట్రీకి వచ్చి మా పాటలు కొట్టేశారు, మా సినిమా మేము రాసుకున్న స్టోరీలు కొట్టేశారు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు అదే అనిపించిందండి. అంటే ఇదా ఇండస్ట్రీ మనం సమాజానికి. అలాంటి సందర్భం ఏమైనా జరిగిందా? ఏది అంటే ఇలాగా అసలు పర్మిషన్స్ లేకుండా చిన్నవాళ్ళు ఇలా కోల్పోయినా చాలా మంది అడుగుతుంటారు కదండి, ఇది నా పాట, ఇది నా సినిమా అని. కానీ తర్వాత ఏమి ఎలివేషన్ ఉండదు కదా అసలు. ఓకే, అండ్ చక్రి గారు చాలా కష్టపడి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి వచ్చిన వ్యక్తి ఇండస్ట్రీలోకి చెప్పాలంటే. ఎన్నో మంచి సాంగ్స్, అసలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్, చుప్పులతో గుచ్చి గుచ్చి చంపకే అని అప్పట్లో టీనేజర్స్ అందరూ ఇదే సాంగ్ పాడేవాళ్ళు. అండ్ రవితేజ గారితో, వంశీ గారితో, ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్ గారితో మంచి ర్యాప్ ఉంది కదా చక్రి గారికి. ఒక విధంగా చెప్పాలంటే వంశీ గారు, రవితేజ గారు ఒక హిట్ కాంబో అనుకుంటా. అవును, చాలా సినిమాలు వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఉన్నాయి.
ఈడియట్, అమ్మ నాన్న తమిళమ్మాయి, అవును. ఒక రాజు ఒక రాణి, మ్మ్. నేనింతే, మ్మ్. ఆ, తర్వాత అవును, వాళ్ళిద్దరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇష్టపడ్డారు. చాలా చాలా ఉన్నాయి. అవును, సినిమాలు. ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా ఉన్నాయి అవును. దానిలో. ఇప్పటికీ పాడుకుంటూనే ఉంటారు చాలా మంది అయితే. అండ్ మీ దగ్గర ఒక 100 ట్యూన్స్ వరకు ఉన్నాయి అని ఒక టాక్ ఉంది. అండ్ నెక్స్ట్ కమ్మింగ్ సినిమాల్లో మీరే ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉండబోతున్నారు, ఆ ఛాన్స్ కొట్టారు అన్న టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? అసలు ఎవరు ఆ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు? మూవీస్ చేశానండి ఆల్రెడీ. లవ్ యూ బంగారం ఈస్ మై ఫస్ట్ మూవీ. నేను రకం, తర్వాత పరారీ రీసెంట్గా రిలీజ్ అయింది, తర్వాత రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం, ఒక తెలుగు ప్రేమ కథ. సో ఇలా ఒక 8 మూవీస్ చేశాను. ఓకే. బట్ రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలు చేయబోతున్నాను. ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్ కొన్నాయి, రీసౌండ్ అండ్ ఇంకొక ఈదొకటి అని ఒక సినిమాను. అంటే అప్కమింగ్ పెద్ద మూవీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండబోతున్నారు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. పెద్ద మూవీ చిన్న మూవీ అని నేను మాట్లాడానండి, చూడను. మనం మన దగ్గరకు వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఏం కావాలి అని వస్తారో వాళ్ళకి కావాల్సింది ఇచ్చి వాళ్ళతో మా సినిమాకు బాగా ఇచ్చారు, ఇంతవరకే నేను చూసుకుంటాను. ఎందుకు ఈ మాట మాట్లాడానంటే నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర నేను చేసిన సినిమాలు ఏవి సూపర్ డూపర్ హిట్లు కాలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ఏ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా కాదు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందా లేదా అని ఎవరు చెప్పలేము. సో అయినా కాకపోయినప్పటికీ కూడా మ్యూజిక్ అంటే ఒక రివ్యూ రాసే అతను ఎవరైనా సినిమా గురించి రివ్యూ రాస్తున్నప్పుడు అందులో మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అనేది ఫస్ట్ ఉండాలి అన్న అది ఒక్కటి మాత్రం నా ఒకప్పుడైతే అలాగే ఉండేది కదండి. అంటే మూవీ రిలీజ్కి ముందు సాంగ్స్ ఎలాగో ఇప్పుడు అంతే అప్పుడు అంతే, కానీ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేసేవి. సాంగ్స్ ఎప్పుడైతే ఆడియన్స్కి నచ్చేవో సినిమా ఎలా ఉన్నా అనవసరం హిట్ చేసేవాళ్ళు. ఒక విధంగా మ్యూజిక్కే శాసించేది ఆ సినిమా హిట్ అనేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అంటారా? ఏం లేదండి, మార్పేం లేదు. ఎప్పుడైనా మంచి పాట మంచి మ్యూజిక్ ఓకే. బట్ ఏంటంటే సినిమాని ప్రమోట్ చేయడం, ఈ మంచి పాటను కూడా ప్రమోట్ చేసే నిర్మాణ సంస్థలు ఉండాలి మెయిన్. సో ఎవరైతే ప్రొడక్షన్స్ ఉంటాయో ఆ ప్రొడక్షన్ ఆ పాటని తీసుకెళ్ళగలగాలి. మంచి పాట అని మనం ఇద్దరం అనుకుంటే సరిపోదు. ఎందుకంటే గుప్పిట్లో నేను వజ్రం పట్టుకొని ఉన్నాను, అది వజ్రం అని తెలియాలి అని అంటే మీరు 10 మందికి చెప్పాలి, ఇది ఇక్కడ వజ్రం ఉంది, ఇక్కడ వజ్రం ఉంది, ఒకసారి చూడు అని. ఇది చూడకుండా మీరు నేను వినేసి ఇది వజ్రం అని అంటే వెళ్ళిపోదండి, ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది వజ్రం. అయితే చక్రి గారు చనిపోయిన తర్వాత పూరి గారు, చక్రి గారు, రవితేజ గారు, సో వీళ్ళందరూ ఒక హిట్ కాంబో, ఎవర్ గ్రీన్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సో వాళ్ళ నుంచి ఏమన్నా సాయం అనేది అందిందా? ఇప్పటికీ మాట్లాడుతున్నారా? రవితేజ గారికి చక్రి గారు అంటే మంచి అభిమానం, మంచి ఫ్రెండ్స్ కూడా కదా వీళ్ళంతా. సో ఇప్పటికీ మీ మీద అభిమానం అలాగే ఉందా, లేదంటే చక్రి గారితోనే ఆగిపోయిందా ఏంటి? అంటే నేను ఎప్పుడు కలవలేదు, కలిస్తే అలానే ఉంటుందేమో. కలవలేదా? అయ్యో. అంటే అదే నేను వెళ్ళి కలవడానికి 1-2 సార్లు ట్రై చేశాను, వాళ్ళున్న బిజీలో వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి మూమెంట్లో కలవలేకపోయాను. జగన్ అన్నని మాత్రం నాది నేను రకంలో ఒక సాంగ్ రిలీజ్కి వెళ్ళాను, మాట్లాడారు, బాగా మాట్లాడారు. అదే ఇంకా తర్వాత ఎప్పుడు కలవలేదు కాబట్టి ఇది అవ్వలేదు. సో నేను మ్యూజిక్ చేస్తున్న విషయం అయితే అందరికీ తెలుసు. ఒక హిట్ వచ్చాక డెఫినెట్గా నేను మళ్ళీ వెళ్ళి నేను ఎక్కడున్నా వాళ్ళు ఎక్కడున్నా వెళ్ళి కలుస్తాను, అప్రోచ్ అవుతాను. సో డెఫినెట్గా ఆదరణ ఉంటుంది అనుకుంటున్నాను. మరి పూరి గారు ఇప్పటికి మాట్లాడుతున్నారా? అప్పుడు మాట్లాడమేనా? అదేనండి, అంటే ఇప్పుడు నేను నా నుంచి ఏదైనా ఉంటే మాట్లాడతారో లేదు తెలుసు. సో నేను ట్రై అదే ఐ మీన్ కాల్ అని కాదు, వెళ్ళి కలవడానికి ట్రై. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఫలానా వాళ్ళ అమ్మాయి, ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ తమ్ముడు అని, అలా చక్రి గారి తమ్ముడుగా మిమ్మల్ని అందరూ మాట్లాడుతున్నారా? మీతో అందరూ మాట్లాడుతున్నారా? మీకు కొంచెం ఒక ఆపర్చునిటీస్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారా అనేది నా ఉద్దేశం. అంటే నేను ఎప్పుడుగా నిజంగా చక్రి తమ్ముడుగా అంటే ఆపర్చునిటీ తీసుకోవాలని అనుకోవట్లేదు, అనుకోను కూడా. చక్రి గారు టాలెంట్కి నాకు ఇవ్వండి ఆపర్చునిటీ. చక్రి గారు మిమ్మల్ని ఆయన వారసులుగా భావించారు కదా.
100%. ఆయనే చెప్పారు చాలా సార్లు. సో నేను అప్పుడు అనుకునేది వారసుడు అంటాడు ఏంటి అన్నయ్య అనుకునేది, కానీ ఆయన ఇలా ఏ వారసత్వం లేకుండా ఆయన పిల్లలు లేకుండా నన్నే ఇదిగా చేసి వెళ్ళిపోతారు అనేది మాత్రం నేను ఎప్పుడు ఊహించింది. సో వారసుడు అయితే మాత్రం వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేయాలండి? టాలెంట్ మాట్లాడుకున్నాను, నా టాలెంట్ నేను అంతే, అది చూడాలి తప్ప చక్రి గారి వారసుడు వచ్చాడు అబ్బాయి ఇచ్చేద్దామని ఎందుకు అనుకుంటారు? అనుకోరు కదా. అనుకోవాలని కూడా నేను అసలు అనుకోవట్లే. అంటే ప్రస్తుత సమాజంలో ఎలా ఉన్నాయంటే ఒకటి వచ్చి వాడి టాలెంట్ ఏంది చూద్దాం, అది చెయ్యొచ్చు. అంటే ప్రస్తుతం ఎలా ఉందంటే రిఫరెన్స్ అనేది ఒక మెయిన్ అంశంగా మారిపోయింది. వాళ్ళకి టాలెంట్ లేకపోయినా బాగుండకపోయినా రిఫరెన్స్ అనేది అక్కడ అంటే అదే శాసిస్తోంది. సో ఆ రిఫరెన్స్ అనేది మీకు ఎంతవరకు పనికొచ్చింది అని? లేదండి, ఇప్పటి వరకు అయితే ఎక్కడ పని చేయలేదు. ఓకే, నేను ఈ చేసిన సినిమాలన్నీ కూడా నా సర్కిల్ నుంచి మాట్లాడుకుంటూ, అంటే వాళ్ళకి డెఫినెట్గా చక్రి తమ్ముడు అనే రెస్పెక్ట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళకు కూడా మహిత్కి ఇస్తే ఒక ఆ చక్రి బ్రాండ్ అనేది వస్తుంది, మ్యూజిక్ వస్తుంది అనేది వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఓన్లీ చక్రి బ్రదర్ అని మాత్రం వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు. సో అలా అయితే ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. అండ్ పూరి గారి బ్రదర్ సాయి గారు కూడా మీకు మంచి క్లోజ్ కదా, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు? ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను. మొన్న అన్నయ్య బర్త్డే కూడా తను అటెండ్ అయ్యారు కదా. ఓకే, మరి ఆయన నుంచి ఏమన్నా ఆయన ప్రాజెక్ట్స్ ఉంటే డెఫినెట్ గా ఇప్పుడు నేను నా రిలీజ్ కున్న మూవీ ఆయనతో చేసిందే. సో ఆయన ప్రాజెక్ట్స్ ఏమున్నా నేను ఉంటాను. ఓకే, అండ్ మీరు అంటే పూరి గారి వైఫ్ లావణ్య గారితో సంథింగ్ ఒకే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు గొడవలు ఏదో అయ్యాయి అని ఒక టాక్ ఉంది, దానిలో నిజం ఏంటి అసలు? ఎందుకు వచ్చింది రూమరేనా? అది ఎప్పుడు రూమర్ అండి, ఎప్పుడు గొడవలు అట్లాంటివి ఏమీ లేవు. అసలు చాలా బాగా కలిసి ఉండే వాళ్ళము. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోయాక మాత్రం ఇంకా ఎవరిది వారు అన్నట్టే ఉన్నాము. అంటే ఈ టాక్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు పూరి గారు చక్రి గారికి ఉన్న మంచి రిలేషన్తో మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం పూరి గారి వైఫ్కి మీకు ఉన్న గొడవలు అన్న ఒక టాక్ అయితే విన్నాను. సో అది ఎంతవరకు నిజం అయితే ఏం లేదు, నిజం కాదు. మేబీ మరి వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఉంటే నాకు తెలియదు. మాట్లాడతారా అసలు? వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడతాను. నేను మొన్న అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అయితే కూడా వెళ్ళి కార్డు ఇచ్చేసి వచ్చాను. ఎందుకు వచ్చిందంటారా రూమర్ అసలు? అదే నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చిందో తెలీదు. ఓకే, చెప్పండి, ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదే అంటే కలవడాలు లేవు, ఆపర్చునిటీస్ ఇవ్వట్లేరు, ఇవన్నీ జనాలు కూడా చూస్తున్నారు కదా, దానివల్ల ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటారేమో. సో ఒక క్రియేషన్ అన్నమాట ఇదైతే. అండ్ చక్రి గారి ఇంటర్వ్యూలో మొన్న ఒకటి చూశానండి, ఆయనే స్వయంగా చెప్పారు, ఎవరో సమ్ పర్సన్ ప్రొడ్యూసర్ సంథింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అన్నారు, నేను ఒకసారి ఒకలా పాడితే ఇంకొకసారి నా ట్యూన్ అలా ఉండదు అన్న ఒక టాక్ వచ్చింది అని కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. అది పూరి గారే దేశముద్రలో సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ ఏంటంటే చాలా హై పిచ్లో ఉంటుంది అండి. నిన్నే 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 అది అన్నయ్య ఎక్కడ పాడతారంటే అక్కడ పాడతారు, అంత హై పిచ్లో. సో ఈవెన్ దో ఆయన పోయే వరకు కూడా ఏ స్టేజ్ షోలో పాడినా ఏ ఒక్కరోజు ఆయన ట్రాక్ ప్లే చేసి లేదు, ఆయన ఓన్గా పాడేవాళ్ళు. కాకపోతే ఆ ఇంటర్వ్యూలో ఆర్కే గారితో అనుకుంటా ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారనమాట, ఒకసారి పాడినాక మళ్ళీ పాడమన్నారంట, ఏదో లిరిక్స్ చేంజెస్ వచ్చాయని. పాడమంటే అప్పుడున్న వాయిస్కి ఇప్పుడున్న వాయిస్కి ఏదన్నా మిక్స్ అవ్వదేమో, సూట్ అవ్వదేమో అన్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చిద్దేమో అని అన్నయ్య చెప్పారంట. లేదు లేదు పాడి పంపించాలి అని అంటే, ఇప్పుడు పాడటానికి అవ్వద్దో లేదో అన్నప్పుడు ఎవడైతే ఒకసారి పాడి రెండోసారి పాడలేను అంటాడో వాడే చక్రి అని ఆయన ఏదో సటైరిక్గా అన్నదాన్ని, సరదాగా అన్నదాన్ని అన్నయ్య ఒక ఇంటర్వ్యూలో అదే ఒక ఆర్కే గారి ముందు మరి అది ఎందుకు ప్రస్తావించారో తెలియదు, బట్ ఆయన్ని నేను ప్రతి మూమెంట్లో గమనించాను. ఆయన ఒక శిష్యుడుగా, ఆయన ఒక తమ్ముడుగా, అసలు ఆయన అది కాదు, ఆయన ఎక్కడ ఏ పాట పాడమన్నా అంత పిచ్లో ఎన్ని పాటలు పాడమన్నా ఆ ఎనర్జీతో పాడతారు. మరి అది ఆయనే చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఇలా చెప్పినా కూడా ఆయన ఒప్పుకుంటాడు వీడు ఒప్పుకోడా అంటారేమో, బట్ నేను ఒప్పుకోనండి. అది
సో ఎందుకంటే ఆయన అది కాదు. ఆయన ఆయన పాడే పాట ఆయన 100 సార్లు అయినా అదే పిచ్లో అంత టాప్లో పాడగలుగుతారు. ఇప్పుడు ఆ మాటల్ని బాగా వైరల్ చేస్తున్నారు కూడా. నాకు చాలా సార్లు, నాకు 2-3 సార్లు ఎవరెవరో పంపించారు. బట్ నాకు అనిపించింది లేదు ఇది కరెక్ట్ కాదే అని. సో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఎక్కడో ఒక చోట కట్ చేస్తారండి. కట్ చేసి అది పాజిటివ్ అయితే గుడ్, బట్ ఇలాంటివి ఏంటంటే నెగటివ్ ఇంపాక్ట్ అనేది కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం. కానీ నిజంగా అంటే అన్నయ్య గురించి తెలిసిన నేనే కాదండి, ప్రతి ఒక్కరికి ఆయన స్టేజ్ షోలు ఇవన్నీ చూసిన అందరి ప్రేక్షకులకు తెలుసు ఆయన హై పిచ్లో ఆయనను మించిన అసలు ఎవరు పాడలేరు. అంత పీక్స్లో కూడా ఏ స్టేజ్ మీద అయినా కూడా వితౌట్ ట్రాక్ పాడేవాళ్ళు అనమాట. లైవ్ షోస్ ఇస్తారు కదా, ఆ షోస్ ఇచ్చిన మన టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్ అయినా ఏదైనా ఆయన సేమ్ అదే పిచ్ తగ్గించుకొని కూడా పాడేవారు కాదు. సో అందుకని అన్నయ్య అది కాదు అనేది అయితే నా అభిప్రాయం. ఓకే, అన్నయ్యలో మీకు బాగా నచ్చినవి ఏంటి, ఏ అంశాలు అంటే మీకు నేర్చుకున్నవి, ఫాలో అవుతున్నవి ఇప్పటికీ? నచ్చినవి అని అంటేనండి, ఆయన ఫస్ట్ ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఒక ప్రాజెక్ట్ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఏం కావాలనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అక్కడే మనం ఒక తొందరపాటు నిర్ణయం అని కాకుండా వాళ్ళకి మనము ఎలాంటి అవుట్పుట్ ఇస్తామనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో అది తెలుసుకున్నాక వాళ్ళకి ఏం కావాలో అర్థమైతే మనం ఇవ్వడం ఈజీ అవుతుంది అనేది ఆయన చాలాసార్లు చెప్పారు. ఎక్కువ వరకు అన్నయ్య నుంచి చెప్పి నేర్చుకునే కాదండి, ఆయన వెళ్తుంటే నేర్చుకున్నవే నేను చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎర్లియర్ స్టేజ్లో ఇంట్లో జస్ట్ టేప్ రికార్డర్ ఉండేది, పక్కన ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది, అప్పటికి మొబైల్స్ రాలేదు. ఆయన ట్యూన్ కంపోజ్ చేస్తే ఎక్కడున్నా కూడా నాకు ఫోన్ చేసేవాడు అనమాట. ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే అరే ఈ ట్యూన్ రికార్డ్ చేయమని ఆయన అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ పాట రికార్డ్ చేసేదనమాట. సో అలా కంపోజింగ్ అనేది కూడా అలా అలవాటైంది నాకు. సో ఈ ఎత్తుగడ తర్వాత మళ్ళీ ఎక్కడ దించాలి, ఎక్కడ ట్యూన్ని మౌల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్పగానే అంటే ఈ ప్రాసెస్లో నాకు వచ్చేస్తూ ఉండేది అనమాట. సో అందుకనే నన్ను కంపోజర్ని అవ్వచ్చు అని కూడా అసలు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అనుకోలేదు. ఆయన నన్ను చెప్పి నీలో క్వాలిటీస్ ఉన్నాయి, నువ్వు చేయొచ్చు అని చెప్పి ఆయన. సో నాకే కాదు, ఎంతోమంది యంగ్ టాలెంట్స్ని, ఎంతోమంది రైటర్స్ని, సింగర్స్ని కూడా అలాగే ఎంకరేజ్ చేసి ఆయన చుట్టూ ఏదో మామూలుగా చక్రి గారి దగ్గర తలదాచుకొని ఏదో ఒక పని చేసుకుందాం ఇండస్ట్రీలో అని వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు, నువ్వే కనెక్టెడ్ టు మ్యూజిక్ కదా, అయినా కూడా తన ఆఫీస్లో పెట్టి వాళ్ళకి హెల్ప్ ఇచ్చేవారు అనమాట. అంటే ఒక స్టూడియో, ఒక ఆఫీస్ అనేది ఆయన ఒక ఇండస్ట్రీ ఆఫీసే కాదు, ఎంతోమందికి అది ఒక హెల్ప్ఫుల్గా ఉండే ఒక ఆఫీస్లా ఉండేదన్నమాట. సో చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ట్రయల్స్ వేస్తూ మధ్యాహ్నం వచ్చి భోజనం చేసి రాత్రిపూట వచ్చి అక్కడ పడుకొని అలా చేసిన వాళ్ళు ఎంతోమంది, అలానే సింగర్స్, అలానే రైటర్స్, అలా చాలామంది ఆయన నీడలో పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కొంతమంది సింగర్స్ ఇప్పుడు మంచి ఎస్టాబ్లిష్డ్గా ఉన్న సింహ లాంటి సింగర్లు అయితే ప్రతి స్టేజ్ మీద కూడా ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ వివేకత అండి, వాళ్ళ వివేకత మీద ఆధారపడి ఉంటుంది చెప్పడం చెప్పకపోవడం అనేది. బట్ అది నాకు అవసరంలా, నేను నేర్చుకున్నది ఏంటి, ఆయన వల్ల ఎంతమంది కి జీవనోపాధి లభించింది, ఆయన వల్ల ఎంతమంది టాలెంట్స్ బయటకు వచ్చాయి, ఆ టాలెంట్ని బయటికి తెచ్చుకోవడం కోసం నేనేం చేయాలనేది మాత్రం ఆయన దగ్గర నేర్చుకున్నాను. బట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు అవ్వరు అనేది నాకైతే సెకండరీ అండి. ఓకే. అండ్ అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరు ఏమన్నా మ్యూజిక్లోకి అడుగు పెట్టారా? ఎస్, నా ఫస్ట్ మూవీ లవ్ యూ బంగారం ఆయన ఉండగానే. ఓకే, అప్పుడు ఆడియో రిలీజ్ అప్పుడు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, దగ్గరుండి నడిపించారు అన్నమాట ఈ బాటలోకి. ఓకే, మంచోడు అనేది నిలబెట్టుకోవడం కోసం చేయలే ఆయన, బేసికల్గా హీ ఇస్ ద మంచోడు. సో మంచోడు కూడా కాదు, అతి మంచోడు. ఆ అతి మంచితనం చాలా మందికి లీనియన్స్ అవుతుంది. సో ఆ లీనియన్స్
అనే దానివల్ల నేను ఈరోజు అతి మంచితనం వద్దు అంటున్నాను. ఓకే. ఆయనకే కాదండి నిజంగా, అందుకని నాకు ఉండొద్దని చూసుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ నేను మంచోని కాదు. ఓకే. అండ్ సరే, మీలో మీలో మీకు నచ్చేవేంటి, నచ్చనివేంటి? నాలో నాకు నచ్చేది పట్టుదల అండి. అది ఎవ్వరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాలో నా పట్టుదల నాకు ఇష్టం. అంటే ఒకరు ఒప్పుకుంటే ఈ పని చేయాలి, ఇంకొకరు వద్దన్నారని ఆగిపోవాలి. ఐ నెవ్వర్ మైండ్. నా మైండ్కి తట్టిందంటే అది ఎంత కష్టమైనా, ఎంత ప్రాబ్లం అయినా, అది ఫలితాన్ని ఎంత ఇస్తుందో అని కూడా చూసుకోను నేను. నా రిజల్ట్ ఏంటో అని కూడా చూడను. బట్ నేను అనుకున్న గోల్కి రీచ్ అవ్వడానికి నేను కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. ఓకే. నచ్చనిదంటే? నాలో నచ్చింది అదే కోపం. కోపం ఎక్కువ మీకు? చాలా ఎక్కువ. ఓకే. ఏమి కూల్గానే కనిపిస్తారు? అంటే ఒక మనిషిని ఒక 10 నిమిషాలు మాట్లాడటం, ఇలా ఇంటర్వ్యూలో టీవీల ముందు మాట్లాడే మాటలు విని ఆడేంటి అని జస్టిఫై చేయకూడదు. అవును. నన్నే కాదండి, ఎవరినైనా అలా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆ మూడో కన్ను ముందు గొప్పగా ఉండడానికి ప్రయత్నిస్తారు, మంచిగా మాట్లాడడానికే ట్రై చేస్తారు. బట్ అది అసలు కాదు. అండ్ మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళలో కావచ్చు, పాత వాళ్ళలో కావచ్చు, అంటే ఎవరని చెప్తారు? పాత వాళ్ళలో ఇళయరాజు గారు, రెహమాన్ గారు చాలా ఇష్టం. సో ఇప్పుడున్న వాళ్ళలో దేవి గారు ఇష్టము, తమన్ ఆర్ఆర్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఇంతండి. ఇప్పుడే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతారా? ఓకే. సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఓకే. అండ్ మొన్న రీసెంట్ అవసరానికి నేను కాల్ చేస్తే మాత్రం డెఫినెట్ గా మాట్లాడతారు. ఓకే. బట్ అదే పనిగా నేను డిస్టర్బ్ చేయను, అంతేలే, వాళ్ళు కాల్ చేయరు. అవునవును. ఓకే. అండ్ రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి మంచి రచ్చ అయింది. పాడుతా తీగలో కీరవాణి గారు సంథింగ్ కొంచెం వేరేగా మాట్లాడారు, సునీత గారు వేరేగా మాట్లాడారు, చంద్రబోస్ గారు వేరేగా ప్రవర్తించారు అన్నట్టు ఆ జడ్జిమెంట్ విషయంలో ఒక అమ్మాయి, ప్రవస్తి అనే అమ్మాయి, కొంచెం బయటకు వచ్చి ఆ అమ్మాయి బాధను వ్యక్తం చేయడం జరిగింది. సో కీరవాణి గారి గురించి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రస్తుతం స్ప్రెడ్ అవుతోంది. మీరేమంటారు? అసలు అలాంటి లెజెండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన గురించి మాట్లాడడానికి కూడా నిజంగా నాకు అర్హత సరిపోదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హిట్స్, ఆయన చేసిన సాధన, ఆయన ఎంతో చేస్తే కానీ ఆ స్థానంలో లేరు. సరే, ప్రవస్తి అనే అమ్మాయి ఫీల్ అయింది, ఆవిడకి ఇబ్బంది కలిగిందంటే అయి ఉండొచ్చు. కానీ అదే షోలో వందల వేల మంది పార్టిసిపేట్స్ వస్తున్నారు, అందరూ ముందుకెళ్తున్నారు. ఒక్కటి మనకేదో ప్రాబ్లం అయింది, ఒకరోజు మాట అన్నారు అని చెప్పి దాన్ని పెద్దగా చేసుకోవడం, ఇబ్బంది చేసుకోవడం అనేది మాత్రం నా దృష్టిలో కరెక్ట్ కాదు అని అదే చెప్తున్నా. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయితే అలా చేసిందో మళ్ళీ నాకు తెలీదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, ఎందుకంటే మంచి ఫ్యూచర్ ఉన్న అమ్మాయి అలా చేసిందంటే అక్కడ పాయింట్ ఉంది కదా అనేది కొంతమంది ఆలోచన. ఇప్పుడు నా బాధ నాకు తెలుస్తుంది. ఏంటి చక్రి 10-11 సంవత్సరాలైనా ఈడు ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టినా ఆ బాధ ముఖం పెట్టుకొని చెప్తాడు అని అంటే అది నా బాధ, అది నాకే అర్థం అవుద్ది, మీకు అర్థం కాదు. అలాగే ప్రవస్తి బాధ ప్రవస్తిది, ఆమెకు అర్థం అవుద్ది, నాకు అర్థం కాదు. కానీ ఇన్ జనరల్గా ఒక టాపిక్ అనేది ఉంటుంది కదా, అలా ఆలోచిస్తే మాత్రం ఏదున్నా కొంచెం సర్దుకొని వెళ్ళిపోయి తన కెరీర్ ఏంటి అనేది తను చూసుకొని వెళ్ళాలి. ఓన్లీ రియాలిటీ షోలలో గెలిస్తేనే వాళ్ళు సింగర్ అని కాదు. అవన్నీ అమ్మాయికి, చిన్న అమ్మాయి కదా, ఇంకా తెలియదు. తెలుసుకుంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. సో బట్ అదే అమ్మాయి బాధ ఏంటో మాత్రం నాకు క్లియర్గా తెలియదు కాబట్టి నేను ఎప్పుడు అమ్మాయిని కలవలేదు, చూడలేదు. సో కాబట్టి పర్సనల్గా వాళ్ళ బాధల్ని మనం ఇది తప్పు అని ఎవరిని అనలేమండి, చేయలేము. ఎవరి బాధ వాళ్ళదే. కాకపోతే ఆ సమస్యకు పరిష్కారంలో ఏం చేయొచ్చు, ఎలా ఉండొచ్చు అనేది మాత్రం మనం చర్చించుకోవచ్చు, అంతే తప్పితే నా ఒపీనియన్ అయితే అదండి. ఎవరు కావాల్చుకొని టీవీల ముందుకెళ్ళి ఒకరిని బ్లేమ్ చేయాలని చూడరు. అట్ ద సేమ్ టైం చేసేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి అర్థం అవుద్ది, బయట వాళ్ళకి అర్థం కాదు.
అండ్ చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే ప్రజెంట్ పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే పర్సనల్ అండ్ అఫీషియల్ లైఫ్ సో ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మొత్తం ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మంచి ప్లేస్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? నా మూవీస్ చేసుకుంటూనే నేను ప్రాజెక్ట్స్ కోసం ట్రై చేస్తూనే ఆల్రెడీ ఒక 2 ప్రాజెక్ట్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అది నెక్స్ట్ మంత్ మేబీ గోయింగ్ టు బి అదే షూట్కి వెళ్ళబోతున్నాయి. దానికి మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా అవుతున్నాయి. సో సేమ్ టైం ఈ ఎవరెస్ట్ స్టూడియోని ఆల్రెడీ రెంట్స్కి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ వాయిసెస్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ డబ్బింగ్స్ కానీ అన్నీ కూడా రికార్డ్ చేసుకోవడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. అంటే రికార్డింగ్కి రిలేటెడ్గా మీరు అన్నట్టు అన్ని ఎక్విప్మెంట్స్, ప్రియాంప్స్, తర్వాత అన్ని మంచి ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాము. అలాగే డబ్బింగ్కి పక్కన ఇంకో సూట్ ఉంది. ఇలా అన్నీ చేస్తూనే అట్ ద సేమ్ మళ్ళీ అండ్ యాంకర్స్ కూడా పోటీ వస్తున్నారని విన్నాం. యాంకర్స్ కి పోటీ రాదండి. ఎందుకండి యాంకర్స్ కొట్టడం పాడ్కాస్ట్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద మాట మాట్లాడారు కొట్టడం అని. చాలా బాధ ఉంది. నేను ఆపేస్తాను. ఒక యాంకర్ గా నేనే అంటున్నానంటే మాకు అవకాశం ఇవ్వచ్చు కదా, అంటే ఈయనే చేసేస్తే ఎలాగా అని అనుకోవచ్చు కదా అందరూ. ఎందుకు ఏంటి పాడ్కాస్ట్ ఇస్ ద డిఫరెంట్. అవును పాడ్కాస్ట్ నేను చేస్తుంది ఎందుకంటే నాకు ఆ వ్యక్తితో ఉన్న బంధాన్ని 10 మందికి పంచుకోవడం కోసం. ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి నా ఇంటర్వ్యూలో ఆయన పర్సనల్స్ అంటే ఆయన ఫీల్ అయిన ఆయన చెప్పే విషయాలు 10 మందికి ఎలా యూస్ అవుతున్నాయి. సో ఇప్పుడు మహిత్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు నా టాలెంట్ ఒక 10 మందికి ఎలా ఉపయోగపడుతుంది, నా లాంటి పర్సనాలిటీ ఉన్న పర్సన్ ఒక చేస్తూ ఏదన్నా సాధిస్తున్నప్పుడు ఇంకొకరు ఎందుకు చేయలేరు. అండ్ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి స్టేజ్ లో ఉన్నారు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కదా. ఎస్ సో నా పాడ్కాస్ట్ వచ్చేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ ఉంటుందండి. దానికి ఒక యాంకర్ ని పెట్టి చేయించడం అనేది నేనేదో జస్ట్ మామూలుగా అడిగాను. కొట్టడం అనేది అసలు నేను చెయ్యలేని పని అండి. సరే నేను బ్యాడ్ బాయ్ కదా చేస్తాను. సో ఏంటంటే పాడ్కాస్ట్ రూమ్ చూసాము, చక్కగా కంపోజిషన్ రూమ్ చూసాము, డబ్బింగ్ రూమ్ చూసాము, అన్ని ఆల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ పాడ్కాస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు ఏంటి? యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేశాను మహిత్ నారాయణ్ పేరుతో. మహిత్ నారాయణ్. ఓకే. సో పాడ్కాస్ట్కి వచ్చేసి మా హిట్ డైరీస్ అని చెప్పేసి. మా హిట్ డైరీస్. MAHIT మహిత్ కదా, అందులో MAHIT సపరేట్ అయ్యి మా హిట్ డైరీస్గా. సో అంటే అందులో ప్రతి డైరీ హిట్ కావాలని గురువు గారు ఆశీర్వదించి మహిత్ డైరీస్ అని పెట్టారు. సో అలా దాని మీద వెళ్తున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పటి నుంచి చూడొచ్చు మేము? అదేనండి, మీలాగా యాంకరింగ్ రావాలి కదా నాకు. అలా వచ్చాక డైరీ తీసుకొస్తాను. ఇప్పటికి ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఒక 2-3 ఎపిసోడ్స్ చేసుకొని అప్పుడు రిలీజ్ చేస్తారా? స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత సాంగ్స్ అవి కూడా తీసుకొని అది ఇంకొక బ్రాంచ్గా చేసుకొని దాంట్లో ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఆ వింగ్లో వెళ్దామని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. డెఫినెట్గా అంటే మా ఏ ప్రయత్నానికైనా మీ అభిమానులే కావాలి. సో వాళ్ళు తలుచుకుంటేనే మనం ఎక్కడైనా ఉంటాం. అంతే, వ్యూవర్స్ తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదు మనం. అంతేనండి. సో అలానే నా యూట్యూబ్ ఛానల్ మహిత్ నారాయణ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, సో అలాగే మా మంకీస్ని కూడా వైజ్ మంకీస్ మీడియా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకెళ్ళిపోతుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. సో ఆల్ ది బెస్ట్ అండి, చాలా బాగా మాట్లాడారు. అండ్ కొన్నిటికి క్లారిటీ కూడా ఇచ్చారు. చాలా మంచి రెస్పాన్స్తో క్లారిటీ ఇచ్చారు. చాలా పాజిటివ్ వేలో వెళ్ళింది ఇంటర్వ్యూ కూడా. అండ్ మీరు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మహిత్ నారాయణ్ పేరు కూడా ఆ లిస్ట్లో ఫస్ట్ టాప్ 5లో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాప్ 1లో అయినా ఓకే, నాకు ప్రాబ్లం లేదు. సో టాప్ 1 వరకు వెళ్ళాలి. ఏవైతే మీ డిటర్మినేషన్స్, ఆశయాలు, లక్ష్యాలు, గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అతి త్వరలో సాకారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.